అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బాగుంది కదూ. సో ప్రతిరోజు మరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం మనం అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఏంటి కంప్లీట్ మ్యాన్, మరి ఆ ఉద్దేశం నెరవేరుతూ వస్తుందా ఈ ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నందుకు? సో మాకైతే కనుక ఫుల్ఫిల్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి వీక్షిస్తున్న వారు ఏమంటారో. సో కాబట్టి మరి ఇవాళ కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ద కంప్లీట్ మ్యాన్ యొక్క ఆ వ్యక్తిత్వ వికాసం ఏంటి, ఎలా ఆయన జీవిత విధానాలు ఎలా ఉండేవి, ఆ ఆలోచన విధానాలు ఎలాగుండేవి. సో ఒక పిరమిడ్ మాస్టర్ గ్రహించగలరండి. అందుకే వారి ఆధ్వర్యంలోని సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో మరి ఈ రోజు కూడా ఆ విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సార్ ని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి. సార్ వెల్కమ్ సార్, మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. నా పేరు రామ్మోహన్ గారు. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సుమారుగా 20 సంవత్సరం నుంచి నేను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 2021లో మాకు ధనుంజయ్ గురూజీ అంటే చిన్న ఏజ్ లో, చాలా చిన్న, 30 years యోగా మాస్టర్. ఎంత సిస్టమేటిక్ లైఫ్ అంటే ఆ వయసులో అంత సిస్టమేటిక్ గా ఉండే వ్యక్తి నేను చూడను ఆ ఏజ్ లో, నవే డేస్ లో. అలాంటి సిస్టమేటిక్ ఉండే పర్సన్ అనుకోకుండా ఎందుకో అలా కలిశారు. ఆయన యోగా మాస్టర్ అని తెలిసింది. నేను రిగరస్ గా వాకింగ్ చేయడం, అరబిక్స్, ఉత్తనేలా హెల్త్ కి సంబంధించినవన్నీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి గ్రౌండ్ లో ఉంటే వేరే పర్సన్ ద్వారా ఇలాగ ఆయన యోగా చెప్తున్నారు. బాగా చెప్తారు ఆయన, చాలా బాగుంటది, హెల్త్ కి మంచిది, మనకి మానసికం కూడా చాలా మంచి ఫలితాలు మనం పొందొచ్చు అంటే, సర్లే ఇది ట్రై చేసి చూసాం. ఒకసారి యోగా కూడా ఎప్పటి నుంచో దాని ఆ పేరు వింటున్నాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనిపించి 2021లో యోగాలోకి వచ్చాం. ఇప్పుడు ఆ గురూజీ ధనుంజయ్ అని పేరు. ఆయన క్లాసెస్ కండక్ట్ చేస్తూ యోగా నేర్పించేవారు. మార్నింగ్ సూక్ష్మయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, సెషన్ చివరిలో ధ్యానం మాకు నేర్పించేవారు. ధ్యానం అంటే కూర్చోండి, మీరు ఏం లేదు, కదలకుండా కూర్చోలేని, కళ్ళు మూసుకొని మీకు నచ్చిన స్థిర సుఖమాసనంలో కూర్చోవడం. మనసులో అలా జస్ట్ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, నేను కూర్చోండి ధ్యానం అంటే. నాకు కాన్స్టిక్ చెప్పాలంటే ఏముంది, ఆసనాల వరకు బాగుంది, ఎందుకంటే శారీరకంగా బాడీకి ఆరోగ్యం ఉంటుంది, బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, హెల్దీగా ఉండొచ్చు. మెడిటేషన్ చేస్తున్నాను, ఐ మీన్ ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాణాయామం, దానివల్ల లంగ్స్ కి మంచిది, మాస్టర్స్ మంచిది. వేరే మెడిటేషన్ ఏంటి, అసలు మెడిటేషన్ చేయటం ఏంటి, గురించి చెప్తున్నారు కనుక సరే కూర్చున్నాను, అలా కూర్చుండేవాడు అలాగా. ఏంటంటే కొన్నిసార్లు ఎలా అనిపించింది అంటే, ఎందుకో గురూజీ ఇవన్నీ చెప్పి నేర్చుకున్నప్పుడు అది ఆయన గురించి చేయాలనుకునేవాడు, అంటే కొంచెం ఫూలిష్ గా అనుకునేవాడు. ఇవన్నీ ఆయన చెప్తున్నారు, మెడిటేషన్ ఆయన కూర్చోమన్నప్పుడు ఇది మన గురించి కాదు, ఆయన గురించి, మనం అలా కూర్చోవాలన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ ఒక్క మాట మనం ఎందుకు అనుకోవడం అనేటట్టుగా కూర్చునేవాడిని, కొంచెం అయిష్టతగానే ఉండేవాడిని. అసలు కూర్చోలేకపోయేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ గురూజీ ఉన్నారు కనుక ఎదురుగా కూర్చుని బట్టి అలా చేయించేవాడు. అలా సరే అలాగ కొంచెం అలవాటు అయింది. ఓకే, పర్వాలేదు అలాగా. అప్పుడు ఒకసారి ఏంటంటే 2021లో ఈ కరోనా టైంలోనే మాకు గుమ్మకోట తీసుకెళ్లారు గురూజీ. గుమ్మకోటలో మహాధ్యాన చక్రం అవుతుంది, అక్కడ పత్రిజీ మహర్షి యొక్క ధ్యానం, దాని గురించి, ధ్యానం అంటే ఏంటో దాని గురించి అంతా చాలా బాగుంటది అని అంటే, సరే రోజు ఇక్కడ చేస్తున్నాం కదా, ఒకసారి వెళ్దాం, నేచర్ లో బాగుంటది, గుమ్మకోట జనం దగ్గర నేచర్ చాలా బాగుంటది, మీరు మెడిటేషన్ చెయ్యాలి, మెడిటేషన్ నాలెడ్జ్ వస్తుందనే అనుకోను, బట్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు అండి అంటే. సరే ఒక
6-7 మెంబర్స్ వెళ్ళామండి కార్ వేసుకొని పత్రిజీ మహర్షి యొక్క ఆ ధ్యాన మహాచక్రంకి అటెండ్ అవ్వడం జరిగింది. నేను నా ట్రూ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ టైం అక్కడ అడుగు పెట్టేసరికి ఉన్న అట్మాస్ఫియర్ చూసేసరికి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది. ఏంటిదంతా ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనిపించింది. సరే నేచర్ కదా అందుకే అలా ఉందేమో, ప్రకృతిలోకి ఎవరు వచ్చినా బాగుంటది. సో ఆ విధంగానే నాకు అలా ఫీల్ అనిపించిందేమో అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను అలా వెళ్ళి కూర్చున్నాను, చైర్స్ లో కూర్చున్నాం. మేము ఒకరికో అలాగ ఒక 5గురు వరుస ఒక చైర్ అని కూర్చున్నాం. అలా 10 పక్కన కూర్చున్నాం. ఈలోపు పత్రిజీ మహర్షి వస్తున్నారు, పత్రిజీ గారు వస్తున్నారు, డయాస్ మీదకి వస్తున్నారు అన్నప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. చూసేసరికి ఎంత అంటే మరి నేను అది అంటే బియాండ్ డిస్క్రిప్షన్, నేను అది ఎక్స్పీరియన్స్ చెప్పలేను అనమాట. అది ఎలా అనిపించిందంటే ప్రయత్నం చేయటమే కానీ అది సక్సెస్ అవ్వలేను. అది నాకు ఇంటర్నల్ గా హ్యాపీనెస్ ఇంత అంత కాదండి, ఏమి తెలియదు. సరే చూద్దాం అంటే కూర్చొని ఏవో కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. ధ్యానం గురించి ఏంటంటే కూర్చోబెట్టారు, చైర్లో అలా కూర్చోండి, వచ్చినట్టు కూర్చోమని చెప్తే మూమెంట్ ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చోమని చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఒక గైడెడ్ మెడిటేషన్ మ్యూజిక్ దాంతో పాటు జాయిన్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ కానీ ఫీల్ కానీ ఎప్పుడు మర్చిపోలేను. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఏదో శక్తి, పెద్ద పెద్ద మాటలు నాకు అప్పటికి తెలియదు, బట్ ఏదో సంథింగ్, ఏదో ఒక శక్తి ఉంది, ఒక చాలా మనకి యూనివర్సల్ పవర్ అయితే ఉంది ఇక్కడ అనిపించే ఫీల్ తో కూర్చొని ఇంకా నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఆ హ్యాపీనెస్ అయితే నేను మరి కూడా రికలెక్ట్ చేసుకుంటే ఇది కూడా ఇదిగా అనిపిస్తుంది, స్ట్రెంగ్తనింగ్ అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా పత్రిజీ మహర్షి ఆయన ఆ మహర్షి ఇప్పుడైనా దాన్ని ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రియమైన ధ్యానులారా, స్నేహితులారా, భగవంతులారా, ధ్యానులారా, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎక్కడైనా ధ్యానం గురించి చెప్పేటప్పుడు కానీ ఎంత పెద్ద వాళ్ళైనా చెప్పినప్పుడు కానీ అక్కడ వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు భగవంతులారా అని అడ్రస్ చేయడం నేను పత్రిజీ సార్ ఆ యొక్క ఆ బ్రహ్మర్షి నుంచి నేను ఫస్ట్ టైం నేను ఉన్నాను. ధ్యానులారా, భగవంతులారా అంటే ధ్యానులారా ధ్యానం చేస్తాను, ధ్యానులారా అన్నారు. భగవంతులారా ఏంటి, మనం భగవంతులు ఒక్క ఫీలే ఆయన వైపు లాగేదన్నమాట. అంటే ఆయన వైపు ఆటోమేటిక్ గా మనం అటాచ్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం. ఒకసారి మన భగవంతులు అన్నారంటే ఆయనంతటి గొప్ప వ్యక్తి, మనం భగవంతులమా అంటే ఎంత గొప్ప వాళ్ళమా అనిపించింది ఆ టైంలో. ఆయన అలాగ అంటాం అంటే అంతటి గొప్ప వ్యక్తి అంటే ఇంకా భగవంతుడి కంట ఇంకా శక్తి ఏమో ఆయన అనిపించింది. అక్కడి నుంచి నేను అలా కనెక్ట్ అయ్యి చేసుకుని వెళ్తాను. ఇప్పుడు వరకు ప్రతిసారి కుంభకోటలో జరుగుతున్న ప్రతి ధ్యాన మహాచక్రానికి నేను అటెండ్ అయ్యాను. నాతో పాటు ఆ యొక్క మిగతా కొలీగ్స్ కూడా ఈ యొక్క యోగా సెంటర్ లో ఉన్న వాళ్ళు అయితే కలిపి ఎప్పుడైనా అది వచ్చిందంటే, సపోజ్ ఆ ప్రోగ్రామ్ ఉందంటే మాకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, దానికి గురూజీ మా గ్రూప్ లో కడతారు. అంటే మేము ఏదో ఒక టైంలో అక్కడ ఉండే 1 వీక్ లో ఏదో ఒక రోజు ఉండి నైట్ అక్కడ స్టే చేసి వస్తాను. కలిసి వచ్చేవాళ్ళం, పత్రిజీ గారు దూరం నుంచి చూసి వచ్చేవాళ్ళం. సార్ దగ్గరికి వెళ్ళి వస్తాను, ప్రయత్నించాలి, వైబ్రేషన్ బాగుంటుంది, దగ్గరికి వెళ్ళి వచ్చి అంటే అన్నిటికంటే హ్యాపీనెస్ ఏంటంటే ఆయన లివింగ్ మహానుభావుడు జీవించి ఉన్నప్పుడు నేను ఆయన్ని చూడగలిగాను. అది నాకు చాలా హ్యాపీనెస్. తర్వాత ఆయన తరంపదించిన తర్వాత చక్కగా ఆనపడ్డానంటే ఉన్నప్పుడు చూడగలిగాను కదా, నేను అంత అదృష్టవంతండి అనిపించింది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నా లైఫ్ లో జరిగింది, నేను ఈ 2021లో ఫస్ట్ టైం వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ పత్రిజీ అసలు ఏమీ తెలియనప్పుడు, ఆయన అసలు అంతవరకు చూడనప్పుడు ప్లేస్కి వెళ్ళేటప్పుడు నాకు ఎవరు మోటివేట్ చేయలేదు, ఎవరు చెప్పలేదు, ఏమీ లేదు. సంథింగ్ ఏదో
ఒక ఫ్లెక్సీ సంథింగ్ ఏదో వాయిస్ సంథింగ్ ఏదో తెలిసింది తెలియదా శాకాహారం మంచిదని. సార్ వాయిస్ శాకాహారం చిన్నగా అవుతుంది సార్. సార్ మేడం వాల్యూమ్ పెంచండి సార్ ప్లీజ్. వాయిస్ ఓకే చాలా చిన్నగా వస్తుంది సార్. మేడం రైట్. అయితే నాకు మేడం ఒకసారి చూడండి, ఓకేనా? కొంచెం గట్టిగా మాట్లాడతాను. కొంచెం సార్, ఇంకొంచెం. ఓకే అది రాను రాను లో అయిపోతుంది అందుకని సార్. ఓకే 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 మేడం. అయితే సార్ ఈ ఓకే సార్. వెజిటేరియన్ దాని గురించి పత్రిజీ మహర్షి, పత్రిజీ సార్ దాని గురించి ఎక్కువ ఆయన అందరినీ శాకాహారిగా మార్చాలి అనుకునేది అనేది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అసలు ఆయన యొక్క దీంట్లో అది ముఖ్యమైనది అని మాత్రం నాకు తెలిసింది కాదు. ధ్యానం ఒకటి మాత్రమే తెలిసింది. శాకాహారంగా మారాలి, ప్రపంచం అంతా శాకాహారంగా మార్చాలి అనేది ఆయన థీమ్ అనుకున్నది కూడా నాకు తెలియదు. బట్ నేను అక్కడికి వెళ్ళేటప్పుడైతే దుమ్మకోట వెళ్ళేటప్పుడైతే, ఆ మహాధ్యాన చక్రం ప్లేస్కి వెళ్ళేటప్పుడైతే, ఇది చెప్పితే ఎవరికైనా ఇది అంటే అన్బిలీవబుల్ అండి, ఎవరు నమ్మరు కూడా. బహుశా నేను ఎవరు చెప్పినా నేను నమ్మను, అంచేత నేను ముందే అంటున్నాను. ఎందుకో ఆ దీంట్లోకి వెళ్ళి కూర్చునేటప్పుడే, ఆ చైర్లోకి వెళ్ళి కూర్చునేటప్పుడు నేను పత్రిజీ సార్ రాలేదు, ఇంకా నేను చూడలేదు కూడా. కానీ ఎందుకో తెలియని ఒక డెసిషన్ వచ్చింది, ఒక సంకల్పం చేసుకున్నాను నేను. ఈ క్షణం నుంచి అట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది ముట్టను అని. అది మొదలు 2021లో అప్పుడు అది మొదలు ఈ రోజు వరకు కూడా నేను నాన్ వెజ్ టచ్ చేయలేదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నాకు అందులో పూర్తి స్ఫూర్తి ఏంటంటే పత్రిజీ గారు. పత్రిజీ వల్ల మాత్రమే నేను ఆ డెసిషన్ తీసుకోగలిగాను. అలాగే ఆయన దానికి సంబంధించిన ఆ మాటలు వినలేదు, దానికి సంబంధించి నేను చదవలేదు అప్పటి వరకు. తర్వాత తెలుసుకున్నాను, ఇంకా ఆయన స్పీచెస్ ఎన్నో విన్నాను, అన్ని చూశాను, శాకాహారం ఎంత గొప్పది అనేది తర్వాత తెలిసాను. చాలా మంది ధ్యానుల వల్ల, నెక్స్ట్ ఏంటంటే మాస్టర్స్ వల్ల, పిరమిడ్ మాస్టర్స్ వల్ల ఇవన్నీ తెలుసుకున్నాను. బట్ అప్పటికే నేను డెసిషన్ తీసుకున్నాను. అది మొదలు ఇప్పటి వరకు నేను దాన్ని ఫాలో అవుతూనే వస్తున్నాను, నాన్ వెజ్ అనేది ముట్టకూడదని. కానీ అక్కడ నాకు ఎవరు స్ఫూర్తి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అక్కడ ఆ ప్లేస్ లో ఎప్పుడు డెసిషన్ తీసుకున్నాను, ఆ రోజు నుంచి ఈవెన్ టుడే ఇంతవరకు నేను ముట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే, నాతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒకరిద్దరు మినహా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక నెల చేద్దాం, నాన్ వెజ్ మానేద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాలో ఒక ఆయన గురించి చెప్పాలి. ఆయన ఏంటంటే, మాకు లోకల్లో మా గ్రామ దేవత పండుగలు ఉంటాయి. పాలకొండ మాది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అంటే ఇప్పుడైతే పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. ఆ గ్రామ దేవత పండుగల్లో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ల క్రితం చాలా నమ్మకమైన అమ్మవారు కోటదుర్గ అమ్మవారు. చాలా కొంతమంది తెలుస్తుంది పాల్గొండ. ఆ కోటదుర్గ అమ్మవారికి సంబంధించినంత వరకు సంబరాలు జరుగుతుంటాయి. ప్రతి దసరాకి చాలా గ్రాండ్ గా చేస్తుంటారు పండుగ, చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. నవరాత్రులు జరుపుతుంటారు అక్కడ. ఇంకా మరి చెప్పక్కర్లేదు, బలి విపరీతంగా ఉంటది అనమాట. అంటే బలి అంటే ఆ ప్రిన్సెస్ లో కాకుండా బయట వచ్చిన తర్వాత కోళ్ళు, మేకలు ఇవన్నీ వేయడం అనేది ఆనవాయితీ. అది ఎవరు చెప్పినా మరి అది మనం చెప్పడం వేస్ట్ అనమాట. దాని గురించి అది పనికిరాదని కానీ, అది మంచిది కాదని కానీ చెప్పడానికి లేదు. మేము చూసిన తర్వాత నుంచి మేము అందరం కూడా, ఈ యోగాలో వచ్చిన తర్వాత మేము అందరం కూడా, ఓహో మన ఎన్నాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నాము, ఇక్కడ నుంచి మాత్రం ఇంకెళ్ళి పనికిరాదు. ఒకవేళ పూజ చేయాలనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన విషయాలని తర్వాత తెలుసుకున్నాం. ఎందుకు ఇది మంచిది కాదు, ఎలాగా అసలు శాకాహారం ఏ విధంగా మంచిది, మాంసాహారం వలన మనకు వచ్చే అసలు అది చేయటం వల్ల మనలో ఉండే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు మనం మాంసాహారం తినకూడదు అనే విషయాల మీద చాలా వీడియోస్, అన్ని ఎన్నో స్పీచెస్, ప్రవచనాలు విన్న తర్వాత ఇంకా అది హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ దానికి ముందే మేము ఆ దారిలోకి వచ్చాము. అయితే ఇంత ఇలాగ ఈ జంతు బలి చేసి, ఈ సంబరాలు కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే, మాలో ఒక ఆయన ఒక సంబరం చేశారంటే, అమ్మవారి సంబరం అంటారు, అది ఒక రోజు చేస్తే కనుక బంధువుల్ని, ఫ్రెండ్స్ ని, చాలా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం ఆనవాయితీ. ఖచ్చితంగా ఒక గొరిపోతునే ఖచ్చితంగా బలి ఇవ్వాలి. అక్కడ బలి ఇచ్చిన తర్వాత దాన్నే ప్రిపేర్ చేసి వండటం జరుగుతుంది, అందరికీ చేయాలి. ఒక వ్యక్తి పాలకొండలో, మా ఊర్లో ఒక డేరింగ్ స్టెప్, ఆయన పేరు వాసు అని, మా ఫ్రెండ్ స్నేహితుడు వాసు గారని,
ఒక ఫస్ట్ టైం ఒక ముందుకు ఒక అడుగు వేసాడండి. అంటే ఈ యొక్క ఈ యొక్క తప్పుడు సాంప్రదాయాన్ని, అంటే అమ్మవారు బలిస్తేనే గాని సంతుష్టులు అవ్వరనే ఒక 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 తప్పుడు సాంప్రదాయం నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఆ సంబరం చేసి వెజ్ అని పెట్టాడు. అంటే శాకాహార భోజనం పెట్టాడు అందరికి. ఆయన భోజనానికి వీళ్ళు పిలిచారంటే, సంబరం చేసి వాసు గారు భోజనం పిలిచారంటే పాలకొండ మొత్తం చాలా ఎక్స్పెక్టేషన్ మీద వచ్చారు. తీరా చూస్తే ఆయన వెజ్ పెట్టారు. ఇదేంటి అమ్మవారి దీనికి వెజ్ పెడితే చాలా తప్పు, చాలా పాపం, అసలు అమ్మవారి బలి అసలు ఇవ్వాలి, ఇది మాంసం పెట్టాలంటే లేదు, ఇది అది కాదు అని ఆయన నిర్ణయం తీసుకుని పెట్టారు. దిగ్విజయంగా జరిగి ఇప్పుడు మాలో పూజ చేస్తున్న వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. అలాగే ఫస్ట్ టైం బ్రేక్ చేశారు ఆ సాంప్రదాయం. అలాగే వెజ్ దీంట్లోకి మేమందరం రాగి. అయితే ఏంటంటే ధ్యానం గురించి నేను వెళ్ళేటప్పుడు ఆ రోజు ఏ రోజైతే ఫస్ట్ టైం 2021 ఎప్పుడైతే నేను ధ్యానం కోలకు వెళ్ళేటప్పుడు ఆ పరిసరాలు చూసేటప్పుడు అయితే ఏంటి వీళ్ళంతా ఎక్కడ చూసినా చెట్ల దగ్గర చెట్టు చిన్న దీని కింద చిన్న హట్స్ వేసుకొని చిన్న చిన్న తుప్పల దగ్గర కూడా చీకట్లో రాళ్ళు లేదు, రప్పలు లేదు, మట్టి కాదు, ఏమి కాదు, ఎక్కడుంటే అక్కడ కూర్చొని ధ్యానం ధ్యానం ధ్యానం. ఏంటి ఇదంతా, అసలు ఏమవుతుంది? పోనీ ఇది నాకైతే ఆ ఇదేముంది, ఇదేం ధ్యానంలో ఏమవుతుంది, ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది అని నేను అనుకుంటే వీళ్ళందరూ పిచ్చోలేను. నాకు నచ్చలేదు. వీళ్ళందరికీ నచ్చకపోతే, ఏదో జరగకపోతే, ఎంత మంచి అందులో ఉండకపోతే ఎందుకు వీళ్ళందరూ అంత కూర్చుంటారు? నేను ఆశ్చర్యమే, సర్లే కూర్చొని అలా కూర్చొని అలా కొంచెం అలవాటు పడ్డాను. ఇంకా అక్కడి నుంచి మహాధ్యాన చక్రం. ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఒకసారి ఎందుకో నైట్ పడుకొని మధ్యరాత్రిలో ఏదో మెలకు వచ్చింది పక్క ప్లేస్ వల్ల, లేచి చూస్తే వాళ్ళు కూర్చున్న ప్లేస్ లో ఆ 2 o'clock 3 o'clock అప్పుడు కూడా చూశాను, 1 o'clock అప్పుడు చూసినప్పుడు లేచి అందరూ ఆ బెడ్స్ వస్తున్నాయి, ఆ బెడ్స్ మీద కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడం కనుక ఆ ధ్యానం కూర్చొని ఇంతలో ఇంత మహత్తర శక్తి ఉంది అని దీన్ని నమ్మాల్సిందే. ఎంతమంది చేస్తున్నారంటే, ఎంత కొండల్లోని గుట్టల్లోని ఈ పైకి వచ్చి ఆ గుమ్మకోట అంటే అక్కడ ఏమి సిగ్నల్స్, టెలిఫోన్ సిగ్నల్స్ ఉండవు, మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, వెహికల్ కూడా చాలా స్టీప్ హైట్ వెళ్లాల్సి ఉంటుంది. జయించుకొని ఆ రాత్రి ఉండడానికి ఏదో ఒక శక్తి అందులో ఉంది, ఏదో పవర్ ఉండకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతాయి. నేను అక్కడి నుంచి అలా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే తెలిసింది చాలా తక్కువే తెలుసుకున్నాను. ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా నేను ధ్యానంలో ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని మాత్రం. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే ఒకసారి శ్రీకాకుళంలో పత్రిజీ గారి వాళ్ళు పాప పేరు నాకు ఐడియా లేదు, ఆవిడ ఒక ఇది కండక్ట్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన డౌట్ కూడా నేను అడిగాను, బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దీంట్లో ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ విధంగా చేసుకుని వెళ్ళి ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నాను. మా అందరితో పాటు ధ్యానం చేసుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ తో అందరితో కూడా. ధ్యానం నిజంగా చాలా గొప్పది, మహత్తరమైన శక్తి ఉన్నదని మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. సో మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు సో సార్ ద్వారా అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మీకు నచ్చింది ధ్యానం? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ షేరింగ్, ఏది మన మనసులో అనిపిస్తుందో అది అలా బయటికి చెప్పటమే మంచిది. సో అదే విజ్డమ్ షేరింగ్ అవుతుంది కూడా. సో సార్, మరి కంప్లీట్ మ్యాన్ మీరు ఇంకా ఏదైనా నేర్చుకోవడం జరిగిందా? ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క వ్యక్తిత్వం గురించి మళ్ళీ మనకు ఇప్పుడు మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది అంటారు? అది మేడం, ఈ మాటలో అది ఆవశ్యకత అయితే 100% ఉంది మేడం. ఎలాగంటే పత్రిజీ వారి ధ్యానం ఆ గొప్పతనాన్ని, ఆయన యొక్క దీన్ని చాలా వరకు మనం మేమని కాదు, మాకు తెలిసినంత వరకు కొంచెం తీసుకెళ్ళగలుగుతున్నాం. మా దగ్గర మా ధ్యాన కుటీరంలో కూడా పిరమిడ్ ధ్యానం పెట్టిన, మాకు పిరమిడ్ ధ్యానం కూడా ఉంది మేడం పాలకొండలో. అక్కడ పత్రిజీ సార్ ఫోటో పెట్టుకొని ఆయన ముందే పెట్టుకొని గైడెడ్ మెడిటేషన్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీదే మేము దీంట్లో పెట్టుకొని ఆడియో పెట్టుకొని వినటం చేస్తుంటాం. మేము చాలా మందిని తీసుకొస్తున్నాం, చేయిస్తున్నాం, అక్కడ చెప్తున్నాం. ఇప్పుడు మేము మహాధ్యాన చక్రానికి అక్కడికి వెళ్తున్నాం, ఆ గుమ్మకోట వెళ్తున్నాం, కర్తలు వెళ్తున్నాం. చాలా వరకు బాగా వస్తున్నారు. బట్ ఇంకా కొంతమంది రావాలి, దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి అనుకుంటే అక్కడికి మనం తీసుకురాలేకపోవచ్చు.
బట్ మూవీ ఈజీగా జనాల్లోకి వెళ్ళగలుగుతుంది. ఎస్ సార్, ఎస్ అందుకు సార్. మూవీ అవసరం ఉంది. జనాల్లోకి మూవీ వెళ్తుంది అంటే ఏదో ఉంది కదా, సరే చూద్దాం అంటే అట్లీస్ట్ ఇది మెడిటేషన్ అని కాకపోయినా ఒక ఆధ్యాత్మికమైన సంబంధించింది స్పిరిచువల్ మూవీ కదా, చూద్దాం ఏదో దేవుడు మూవీ అనుకునైనా కనీసం వస్తే ఆయన గురించి తెలుసుకోగలిగితే చాలా అవసరం. కనుక మూవీ ఒక ఒక మూవీ చేయడం అనేది ఇట్స్ హైలీ ఎసెన్షియల్ మేడం. అది అయితే నేను చాలా అవసరం, అది చాలా మంచిది కూడా, మంచి అటెంప్ట్ అది. అది అవసరం మేడం, జనాలకి ఇంకెక్కువ మనం తీసుకెళ్ళగలుగుతాం. అది ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా డైరెక్టర్ వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యేవారు, మరి యాక్చువల్ గా వేరే క్లాస్ లో ఉన్నారట సారు, మెసేజ్ చేశారు. సో ఈ మూవీ మనకి త్వరలోనే రాబోతుంది. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది సార్, August 31st మనం ఈ మూవీ ఫస్ట్ సీజన్ రిలీజ్ చేసుకోబోతున్నాము 100 Okay. థియేటర్స్ లో. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటున్నాం సార్. ఓకే మేడం. అండ్ ధన్ రూపంలో ఏ రూపంలో అయినా కూడా మనం సపోర్ట్ ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు. సో గురుదక్షిణ అని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, కానీ సో ఇలా చేయడం ద్వారా మూవీ అందరికీ అందివ్వబడుతుంది. సో మన వంతు బాధ్యతగా మనం కూడా అక్కడ ఒక చెయ్యి అందించిన వాళ్ళం అవుతాము. ప్రొడ్యూసింగ్ చేయొచ్చు సార్ అక్కడ 2500 రూపీస్ తో. సో అలా Okay. కూడా సార్ అందరికీ అందివ్వాలని పదే పదే కోరుకుంటున్నాము. ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఉంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు మాకు మాకు మంచి అవకాశం ఇచ్చారు మేడం. ధనాన్ని పత్రిజీ అంటే నేను అందుకే అందించు. ఫస్ట్ మిస్ అయినప్పుడు కొంచెం బాధపడ్డాను. ఈ రోజు మళ్ళీ అది మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం వల్ల, అలాంటి మహానుభావుడు, అలాంటి మహర్షి గురించి మాట్లాడడం నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, ఒక ధ్యాని ఒక వ్యక్తి ధ్యాని కాకుండా ఉండే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అదే ఒక ధ్యానిగా మారితే, ధ్యానం చేసి వాళ్ళల్లో వచ్చిన ఇందాక చెప్పినట్లుగానే అంతర్గత మార్పులు తెచ్చుకొని ఆ ధ్యానిగా మారితే వచ్చే ఆ మాట యొక్క శక్తి వేరు, ఆ మార్పు వేరు మనం గమనించొచ్చు ఫ్రెండ్స్. ఇవాళ మాస్టర్స్ ఇద్దరు కూడా అలాగే, ధ్యానం అంటే ఏమీ లేదు, ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక గొప్ప మార్పు అన్నట్టు. ఆ మార్పు వీళ్ళిద్దరిలో మనం ఈరోజు చూడొచ్చు చక్కగా కదూ. ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి, ఎలా తెచ్చుకున్నాం, సో మరి ఏంటి వాళ్ళపైన ధ్యానం పైన వారికి ఉన్న అవగాహన ఏంటి అనేది చాలా చాలా మనతో చక్కగా షేర్ చేసుకున్నారండి. సో ఇది ఇవాల్టి ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్. ఓకే, సో మరి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. మీరు అక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ 2 ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు, ఎందుకంటే మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే షేర్ చేస్తే కనుక మీరు ఈ జ్ఞానాన్ని ఇంకా 10గురికి మీరు అందించిన వారు అవుతారు కనుక అందుకే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో అలాగే ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో అక్కడ 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ధ్యానం జరగబోతోంది. అలాగే 3000 మందితో కూడా పార్టిసిపెంట్స్ ఉంటారండి. సో ఆ రోజున అందరూ కూడా మీరంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఎక్కడ ఉన్నా, ఒకవేళ ఆ సమయానికి మీకు వీలు కాకపోయినా, జూమ్ ద్వారా పార్టిసిపేట్ అవ్వకపోయినా, మీరు ఎక్కడున్నా కూడా ఒక గంట అయినా కూడా మీరు ఆ ధ్యానంలో చేయొచ్చండి. సో అందుకే కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరొక చిన్న విషయం అండి, మర్చిపోయాను. సో జూలై 18, 19, 20 ఈ 3 తేదీల్లో మీకు జేతవనం కొటాల
చిత్తూరు డిస్ట్రిక్ట్ కొటాల మీకు తెలిసే ఉంటుందండి. అక్కడ అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అంటే యువత ధ్యానం చేస్తే ఎలాంటి మార్పులొస్తాయి? యువత చేతనే అక్కడ ఆ కార్యక్రమం జరపబడిపోతుంది. సో కాబట్టి మీ పిల్లలెవ్వరున్నా కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే యువత ధ్యానం చేస్తే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలవుతారు కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్కసారి మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. ఓకే. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.